మామూలుగా వాన పడితే వరద వస్తుంది, వరదతోని బురద వస్తుంది, బురదతో పాటు అడ్డమైన రోగాలు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాన వస్తే ఏడైనా గిట్లనే అవుతుంది. కానీ పట్నంలో ఉన్న జీడిమెట్ల దిక్కు మాత్రం వరదతో పాటు అడ్డమైన ఇసం నీళ్లు కూడా వస్తున్నాయట. మరి అన్ని దిక్కుల్లో మామూలు వాన కురిపించిన వానదేవుడు జీడిమెట్ల ఇసం వాన కురిపిస్తుండా ఎట్లా? అరుచుకుందాం పారి. చూస్తుర్రు కదా, ఇవి జీడిమెట్ల దిక్కు పారుతున్న మురికి నీళ్లు కాదు కాదు, ఇంద్రధనస్సొంటి రంగురంగుల ఇసం నీళ్లు. ఇండ్ల పొంటి వానగొట్టి వరదొస్తుంది అని అనుకుంటే ఈ అడ్డమైన కంపెనీల నీళ్ళేంది అని గరమైతుర్రు అక్కడి జనాలు. అయితే అసలు ముచ్చటేందంటే కంపెనీలు వాడుకోంగా అండ్లకెంచి పారబోసే నీళ్లు మిగులుతాయి కదా, అగో గా నీళ్లను ట్యాంకర్ల నింపి కొంచపోకుండా ఇండ్ల నడుమ పారే మురికి కాలువలలో ఇడిచిపెడుతుర్రు శానా కంపెనీ వాళ్ళు. ఎందుకంటే వానలు పడి వరద పారుతుంది కదా, ఆ నీళ్ళ ఇడిచిపెడితే ఎవ్వరికి అనుమానం రాదు, వరద నీళ్లు అని అనుకుంటారు అని గింత కాడికి తెగబడుతుర్రు. దీంతో జనాల ముక్కులు వలిగే అంత గబ్బాసన వస్తున్నాయి మోరీలు. అసలుకే వానాకాలం, వానాలు జయంగా వరదలు, ఈగలు, దోమలు జిజ్జుమంటుంటాయి. ఇప్పుడు గీ అడ్డదాకల కెమికల్ నీళ్లు జయంగా మేము ఇళ్లలో ఉండాలా లేకుంటే ఏటన్నా వెళ్ళిపోవాలా అని మస్తు గరమైతుర్రు. అయితే కంపెనీలలో వాడుకోగా మిగిలిన గలీజ్ నీళ్లను ట్యాంకర్లతోని కొంచెం పోవాలట. అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డోళ్ళు పెట్టే రూలు. అయినా సరే పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని గిట్ల ఇష్టం వచ్చినట్లు మోర్లే ఈడ్చిపెడుతుంటే వట్టిగా జనం పరిశాన్ అవుతుర్రు. మరిగా కథ అంతా అధికారులకు తెలుసో లేదో గాని ఆఫీసర్ల నజర్ లేక కంపెనీ వాళ్ళది ఇష్టారాజ్యం అయ్యిందంటుర్రు అక్కడి జనాలు. ఒక్క సుక్క కూడా బయట పోయకుండా జేఈటీఎల్ కు పట్టుకుపోవాల్సిన గలీజ్ నీళ్లను రోడ్ల మీద మురికి కాలువల్ల పోస్తే జనం పానాలు ఏం కావాలి అని అడగబట్టిర్రు అటు దిక్కుండే పబ్లిక్. మరి ఈ ముచ్చట చూసన్న పొల్యూషన్ బోర్డు అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.